సరే ఇంకో పాయింట్ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ స్లోగన్ తోటి లక్షల కోట్లు ఆవిరవుతున్నాయి. స్టాక్ మార్కెట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు స్టాక్ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది? అంటే కరెక్షన్ టైం అవుతుంటుంది. అంటే యూజువల్‌గా అమెరికన్ ఎకానమీ ఎలా ఉంటుందంటే సైక్లిక్ సిస్టమ్ ఉంటుందండి. ఎవ్రీ టైమ్ కరెక్షన్ అవుతుంటది. ఎవ్రీ 8 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో ఒకసారి ఈ రెసిషన్ అంటారు అక్కడ ఓకే. అమెరికాలో. రెసిషన్ వస్తుంది. మళ్ళీ కరెక్ట్ అవుతుంటది. హ్మ్. బికాజ్ ఇట్స్ గ్లోబల్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. అంటే అమెరికన్ ఎకానమీని అమెరికన్ డాలర్ బేస్డ్ మీదనే వరల్డ్ నడుస్తుంటది. అవును. సో, అంచేత ఇక్కడిక్కడ వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ చేస్తారనో, ఫ్యూచర్ ఏదో ఉన్నది డౌట్స్‌తోనే స్టాక్ మార్కెట్ రన్ అవుతుంటది ఎప్పుడైనా. అవును. అది ఖచ్చితంగా. ఫేవరిజం ఆర్ గ్రేట్ ఆర్ అప్ ఆర్ డౌన్. హ్మ్. ఊహతోనే స్టాక్ మార్కెట్ అప్ అవుతది. ఊహది. రియాలిటీ అప్పుడు అప్ డౌన్ ఉండదు. సో, ఆ యాంగిల్‌లోనే ఎకనామిక్స్‌లో వి నో పాలిటిక్స్, వి నో ద కామర్స్, వి నో ఎకనామిక్స్, వి నో ఆల్ దిస్ టూరిజం కాబట్టి ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌లో ఇవాళ అమెరికా కరెక్షన్ టైమే తప్ప గ్రాఫికల్‌గా మీరు చూస్తే ఫైనాన్షియల్‌లో చూస్తే ఆ కర్వ్ ఉంటది చూడండి. పైకెళ్ళి డ్రాప్ అవుతది. ఇప్పుడైతే పోస్ట్ పాండమిక్ రెసిషన్ ఉంది అమెరికాలో. ఓకే. ఇది ఎవ్రీబడి నోస్. మనం దాటడానికి లేదు. ఎంప్లాయ్‌మెంట్ కష్టంగా ఉంది ఇప్పుడు అమెరికాలో. తర్వాత రీకూప్ ఎందుకంటే మన డెమోక్రటిక్ పార్టీ అడ్మినిస్ట్రేషన్‌లో అంత రిజిడ్ లాస్ లేకుండా అంత గట్టిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ముగ్గురు బిజినెస్ మ్యాన్. ఓకే. ఎవరు? డొనాల్డ్ ట్రంప్, ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి. వీళ్ళు ట్రియో. దే ఆర్ ట్రియో మేనేజింగ్ ద హోల్ థింగ్స్. సో, దేర్ ఇంట్రెస్ట్ ఈస్ టు కంట్రీ గ్రేట్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కంట్రీ కిందకెళ్ళాలని అనుకోరు కదా. అవును. సో, దే వాంట్ టు మేక్ దట్ కంట్రీ అప్. టు మేక్ ఇట్ దట్ హ్యాపీ దే విల్ బ్రింగ్ ఆల్ ద ఎకనామిక్ పాలసీస్ ఓకే. వేర్ ఇట్ కెన్ ఫిట్ ఇంటూ. ఇప్పుడు వాళ్ళు రేపు టారిఫ్ వేద్దాం అనుకుంటున్నారా, ఇంకేం చేద్దాం రేపు సిటిజన్స్కే మేము ట్యాక్స్ చేద్దాం అనుకుంటున్నారు. అవును. ఐడియాలజీ వస్తుంది, మీరు వింటున్నారు కదా. విన్నాం. ఏదైనా రావచ్చు రేపు. వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. వరల్డ్లో ఉన్న కంట్రీస్లలో వాళ్ళకి ఏ రకంగా ఎకనామిక్స్తో ఇష్యూస్ వస్తే అడ్రస్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు ఇవాళ రేపట్లో 2 రోజులు అక్కడే ఉంటున్నారు. ఇన్ఫాక్ట్ టుడే ఈజ్ గోయింగ్ టు బి దేర్. అవును. మా దగ్గర డీసీలోనే ఉంటుంది. ఐ లివ్ ఇన్ డీసీ కాబట్టి మా వాళ్ళంతా స్కెడ్యూల్ చేస్తున్నారు మీటింగ్ కోసం బస్సులు అరేంజ్ చేయడం కానీ. ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ బోత్ ఆర్ హ్యావింగ్ డైలాగ్. ఓకే. సో, వి ఆల్ దేర్. హిస్టారికల్గా దే హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్. ఓకే. వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మన ఏమైనా పాలసీస్లలో ఇండియన్స్కి ఇబ్బంది అవుతే ట్రంప్ మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాం. మన కాంగ్రెస్మెన్స్ మాట్లాడతారు, మన సెనేటర్స్ మాట్లాడతారు, మన లోకల్ స్టేట్ అసెంబ్లీ వాళ్ళు కూడా వి కీప్ హ్యావ్ ఎ డైలాగ్. మనకి వర్క్ పర్మిట్స్ ఇవ్వద్దు అనే ఒక టాక్ నడుస్తుంది సార్. నిజంగా ఇవ్వకుంటే చాలా ఇబ్బంది కదా మనం వెళ్ళాలనుకునే మన వాళ్ళకి. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏం డిసైడ్ చేస్తే దాని లైన్లో వెళ్తారు. ఓకే. ఇఫ్ దేర్ ఇస్ అ రియల్ నీడ్ ఉందనుకోండి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి అవసరం లేదనుకోండి దాన్ని డికమిషన్ చేస్తారు. ఓకే. అదంటే ఇంపాక్ట్ అవుతుంది. మీరు అన్నట్టు కరెక్టే. ఒకప్పుడు డాక్టర్లు చాలా మంది వెళ్ళేవారు, కొంచెం డాక్టర్లు తగ్గింది. ఒకప్పుడు ఐటీ ఇంజనీర్లు కూడా 2,20,000 అంటే చాలా బిగ్ నెంబర్ అండి. ఇప్పుడు దాన్ని తగ్గించారు. ఇవాళ మన గ్రీన్ కార్డులు రావట్లేదు, చాలా డిలే అవుతుంది. ఇయర్స్ టుగెదర్ 15,000 20,000 నుంచి వెయిట్ లిస్ట్లో ఉన్నారు. అది ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకైంది? ఇప్పుడు వాళ్ళకి నీడ్ లేదు. సో, పర్ కంట్రీ క్యాపిటల్ అంతవరకే ఉన్నారు కాబట్టి అవకాశాలు లేవు. సో, ఈ లైన్లో ఏదైనా ఉంటే మీరు అన్నట్టు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇంపాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో, కొన్నిసార్లు కొన్ని కంట్రీస్కు ఇంపాక్ట్ కావాల్సిన వస్తుంది. ఎందుకంటే ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. వాళ్ళు ఎప్పుడు రివైవ్ చేస్తుంటారు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇప్పుడు అవసరమా? ఇప్పుడు మేము అక్కడ ఫార్మింగ్ వర్క్ ఉంటుంది. మనలో ఫార్మర్స్కి వెళ్ళలేరు, తక్కువ మంది వెళ్తారు. సౌత్ అమెరికా వాళ్ళకి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఫార్మింగ్ చేసి అది సీజనల్ వర్క్. మనలాగా H1B 3 ఏళ్ళు 6 ఏళ్ళ టైప్ ఉండదు. అది 6 నెలలు లాగా ఉంటుంది. ఒక సీజన్ లాగా వెళ్ళి పనిచేసి వస్తుంటారు. సో, అది దగ్గర కాబట్టి వాళ్ళ ప్లస్ మన అక్కడ స్కిల్డ్ వాళ్ళు బాగా చేస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంది అనుకోండి అమెరికాలో, వాళ్ళు బాగా చేస్తారు స్పానిష్ వాళ్ళు. మనం కన్స్ట్రక్షన్ సెక్టర్లో లేము. ఇప్పుడు వరల్డ్లో టెక్నాలజీ వీఆర్ పవర్ఫుల్ ఇన్ టెక్నాలజీ. సిలికాన్ వ్యాలీలో అన్ని కంపెనీ సీఈఓసే మన వాళ్ళు ఉన్నారు కదా మెజారిటీగా. సో, అంచేత వరల్డ్లో పూల్ ఆఫ్ టాలెంట్ ఇక్కడ ఉంది. ఆ టాలెంట్ మనం ఎట్లా గ్రాబ్ చేయాలనేది అమెరికా ఎవ్రీ డే అదే వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇండియాలో ఇన్ని కాన్సులేట్లు పెట్టడం, ఇండియా నుంచి ఇంతమంది రావడానికి వెల్కమ్ ఎందుకు చెప్తున్నారు? మీకు హైదరాబాద్ కాన్సులేట్ అంత బిగ్గర్ కాన్సులేట్ సౌత్ ఏషియాలోనే నెంబర్ 1 అండ్ ఇన్ని కంట్రీస్లలో హైదరాబాద్ టౌన్ అనేది ఒకప్పుడు మన దగ్గర కాన్సులేటే లేదు. ఇవాళ బిగ్గెస్ట్ కాన్సులేట్ పెట్టారంటే తెలుగు టాలెంట్కు రెస్పెక్ట్ చేసినట్టే కదండి అమెరికా. అంటే మీరు మనతో మాట్లాడితే ఏం చేస్తుంది అమెరికా అంటే మీ దగ్గర మాకు వాల్యూ మీ దగ్గర కావాలి అని వాళ్ళు గేట్ వే పెట్టారు ఇక్కడ, అంటే టు వెల్కమ్ అస్. సో, వాళ్ళ అంబాసిడర్స్ కానివ్వండి, వీళ్ళు కాన్సులేట్ జనరల్స్ కానీ దే వెల్కమ్ అస్. రిజిడ్గా ఎప్పుడు చేస్తారంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ వయలేషన్ అంతే తప్ప వేరే ఎప్పుడు చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే మీరు అన్నట్లు మధ్యవర్తుల ద్వారా పేపర్ వర్క్ సరిగా లేకుండా గోడ దూకి వెళ్ళే స్టెప్స్ వేస్తున్న వాళ్ళకు భయపడాలి తప్ప ప్రాపర్ వేలో వెళ్ళాల్సిన వాళ్ళకి అసలు ఎలాంటి భయం లేదు అంటారు. మీకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నారు, వెళ్ళి డోర్ డాష్ వెళ్ళి పనిచేస్తూ దొరికి చంపేసి చనిపోయాడు. వాడు అక్కడ ఎవరు నల్లోడు బాటం లేని చనిపోయాడు. దానివల్ల లెసన్ నేను చాలా మంది స్టూడెంట్స్ని మాట్లాడాను. అమ్మ చిన్నపిల్లలు ఫోన్ చేసి దీనివల్ల మీరు ఏం లెసన్ లెర్న్ చేశారో చెప్పండి అని. ఫస్ట్ యూ కెనాట్ వర్క్, ఏది స్టూడెంట్ ఉన్నప్పుడు బయట వెళ్ళి పనిచేయడం, ఇది అనాథరైజ్డ్ వర్క్. సెకండ్ ఆ లొకేషన్ మేము చెప్తుంటాం అన్నట్టు సర్టన్ లొకేషన్ మీరు వెళ్ళొద్దు అని చెప్తుంటాం. మీరు వెళ్ళారు,
థర్డ్ ఇప్పుడు చనిపోయారు, ఎవరు వాళ్ళ పేరెంట్స్ లాగా, మేమేం కాలే కదా. సో మీరు లెసన్ లెర్న్ చేయండి పిల్లలు. మీకు కూడా వన్ డే మీరు ఎట్లయిపోయారంటే దే థింక్ దట్ దే ఆర్ డూయింగ్ రైట్ థింగ్స్. ఇది వాళ్ళ రైట్ అనుకుంటారు. ఇక్కడ నేను F1 వీసా తీసుకుంటాను, నేను అక్కడ వెళ్ళి కంట్రీని చీట్ చేస్తాను. అక్కడ కన్సర్న్ వచ్చింది, దాన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్లీజ్ డోంట్ డూ దట్. ఎవరు ఇంపాక్ట్ అవుతారు? మాకేం కాదు, వీఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. బట్ మీరు ఉన్న దానిలో మీరు రావాలి, మీరు కూడా మా స్థాయికి ఎదగాలి, మాలాగా మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా గ్రీన్ కార్డ్ రావాలి, మీరు సిటిజన్ కావాలి, మీ పిల్లలు అక్కడ మంచిగా ఎడ్యుకేట్ కావాలి, మంచి ప్లేస్ కావాలి. వన్ డే వీ నెవర్ నో హూ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. బర్త్ రైట్స్ ఉన్నారు కానీ. సో మా పాప షీఈస్ డూయింగ్ పొలిటికల్ సైన్స్ ఇన్ క్రిమినల్ జస్టిస్ ఇన్ జార్జ్ వాషింగ్టన్, రైట్ నెక్స్ట్ వైట్ హౌస్ ఉంటుంది. సో టిపికల్గా చెప్పాలి ఏంటంటే దర్ ఇస్ అంటే ఆ విజ్డమ్ మనకుంటే షీ మే బికమ్ ఎ సెనేటర్, షీ మే బికమ్ ఎన్ అటార్నీ. అంటే వీ డోంట్ నో ఫ్యూచర్. అంటే ఆపర్చునిటీ మాకు ఇచ్చినట్టే కదా. అంటే ఆ కంట్రీలో ఉన్న నామ్స్ ఇప్పుడు తీసేస్తున్నాం అని అన్నారు. ఎందుకు తీసేస్తున్నారు? మన వల్లనే. బికాజ్ వీఆర్, నేననే మన ఒక్క కంట్రీ కాదు, వయలేషన్. ఈవెన్ అది సౌత్ అమెరికన్ కంట్రీసో, లాటిన్ అమెరికన్ కంట్రీసో, కరేబియన్ ఐలాండ్స్, ఆఫ్రికా, ఏదైనా ఓవరాల్గా కంట్రీ తీసుకున్న నిర్ణయం అన్ని కంట్రీస్కి వర్తిస్తాయి. దే ఆర్ నాట్ పుట్టింగ్ దట్ బర్త్ రైట్స్ ఇండియన్స్ వాళ్ళకి తీసేస్తున్నాం, ఎక్కడ చెప్పలేదు. అంతే కదండి. F1 స్టూడెంట్ వీసాలను మేము ఇండియన్స్ని పంపిస్తామని ఎక్కడ చెప్పలేదు. ఆ H1B ప్రోగ్రామ్లో కూడా వర్కింగ్ ఉంటుందండి. ఎక్కడైతే I-129 ఫామ్లో పనిచేస్తామని పెట్టారో అడ్రస్, అక్కడే పని చేయాలి. అక్కడ కాకుండా మీరు పనిచేస్తే మీరు డిపోర్ట్, యూఆర్ ఎలిజిబుల్ టు గెట్ డిపోర్టెడ్. మీరు వయలేషన్ చేసినట్టు. మేము ఇక్కడ పెడతాం అడ్రస్, మేము ఇంకో దగ్గర పనిచేస్తాం. ఇక్కడ మా యూనివర్సిటీ ఉంటుంది, మేము ఎక్కడో వెళ్ళి పనిచేస్తుంటాం. మేము వెబ్ కోర్సెస్ సైన్ అప్ చేస్తాం, మేము ఫుల్ టైం కోర్సెస్ చేయము, ఎక్కడనో పోయి పనిచేస్తుంటాం. అది రాంగ్ థింగ్స్ కదా. ఇప్పుడు ఐడెంటిఫై అయితే ఇప్పుడు వాళ్ళ CBP ఆఫీసర్లు కానీ, ఐస్ ఆఫీసర్లు, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఆఫీసర్, వాళ్ళు అదే పని మీద ఉంటారు. ఇప్పుడు డొనాల్డ్ ఏమంటుంటారు, there are 11 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కంట్రీలో ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్పింది. క్లీనప్ చేయాలి కదా, ఎవరెవరు క్లీనప్ చేయాలి కదా, రిపబ్లికన్ పార్టీ చేస్తుంది. అంతే తప్ప ఎవరిని ఇండియన్స్ రావద్దు అని ఇక్కడ ఆస్ట్రిక్స్ పెట్టి